హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషా రావుల. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి శరన్నవరాత్రుల్లో రెండో రోజైన గాయత్రీదేవి అమ్మవారికి పూజ అయితే చేసుకుంటాం కదా, అది మార్నింగ్ కాకుండా ఈవినింగ్ వీడియో అండి. ఇది పొద్దునైతే నార్మల్గా పూజ అయితే చేసుకొని ఇంకా పులిహోర అయితే ప్రసాదంగా పెట్టేసేసాను. ఇంకా ఈవినింగ్ కూడా ఆల్రెడీ దీపారాజన అయితే ఉంది. ఇంకా నేను కొంచెం నూనె అయితే పోసాను. మళ్ళీ మనం కొత్తగా దీపారాధన కొత్తగా మళ్ళీ ఒత్తులేసి వెలిగించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ దీపారాజన వెలుగుతూనే ఉంది కాబట్టి. ప్రసాదం మాత్రం సాయంత్రం జీడిపప్పు అయితే పెట్టేశాను. ఈవినింగ్ పూలు అయితే తీయాల్సిన అవసరం లేదు, పొద్దున పూజ చేసుకుంటే అని అంటారు చాలామంది. నేను కూడా దాన్నే ఫాలో అవుతాను. ఇంకా ఈవినింగ్ పూలేం మార్చకుండా ఇంకా ఆల్రెడీ దీపారాజన ఉంటే దాంట్లోనూ కొంచెం నూనె అయితే పోసేసేసి కడ్డీలు అయితే ముట్టించుకొని ప్రసాదంగా అయితే ఇంకా జీడిపప్పు అయితే పెట్టేసేసి ఈవినింగ్ పూజ అయితే చేసుకుంటున్నాను. గుడికి కూడా వెళ్దామని. ఇక్కడ అమ్మవారి గుడి అయితే ఉంది, మహాలక్ష్మి అమ్మవారి గుడి. ఇంకా ప్రతిరోజు అయితే మనకి ఏ రోజు అమ్మవారికి పూజ అయితే చేసుకుంటామో అలంకరణ చేసి ప్రతిరోజు పూజ చేస్తారు. అలాగే కుంకుమ పూజ చేస్తారండి మార్నింగ్ ఈవినింగ్. ఇంకా నాకు మార్నింగ్కి వెళ్ళడం అంటే అస్సలు కుదరట్లేదు. ఇంక ఈవినింగ్ ఇంట్లో పూజ చేసుకొని గుడికి నేను మా పాప అయితే ఇద్దరం బయలుదేరాము. ఇంకా గుడికి అయితే వెళ్తున్నాం. మా వారైతే నేను వదిలిపెడతాను, పూజ అయిపోయిన తర్వాత పిలువు, నేను వచ్చి తీసుకొని వస్తాను అన్నారు. ఇంకా నేనైతే వెళ్ళాను. అమ్మవారు అయితే ఎంత బాగున్నారు, చాలా బాగున్నారు. అసలు చూసే కొద్ది ఇంకా చూడాలనిపిస్తుంది, అంత బాగున్నారు అమ్మవారు. ఇంకా నేను వెళ్ళిన తర్వాత పెద్ద జనాలు ఏం లేరండి, అంటే నాకు తెలిసి మార్నింగే వచ్చి ఉంటారు. ఈవినింగ్ కొంతమందే ఉంది. ఇప్పుడు మీరు చూసారు కదా ఎంతమంది, ఎక్కువైతే లేరు. ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఏంటంటే ఇప్పుడే మేము వచ్చిన తర్వాత పూజారి గారు వచ్చారు, అంతకుముందు వచ్చిన అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నారు. ఇంకా పూజారి గారు వస్తేనే పూజ చేసుకోవడానికి ఉంటుంది కదా, అందుకని అయితే ఇంకా వీళ్ళందరూ అయితే ఉన్నారు. ఇంకా నేను కూడా పూజ అయితే జరిగిద్ది ఉండమంటే ఇంకా నేను కూడా అక్కడే ఉన్నాను. ఇంకా పూజ అయితే చేస్తున్నారు. ఈ లోపు ఏంటంటే మనకి పూజ అయిపోయిన తర్వాత మనకి హారతులు అయితే ఇస్తారు కదా. హారతులు ఇచ్చేటప్పుడు చాలా రకాల హారతులు అయితే ఇస్తారు కదా, అవి అయితే ఒత్తులు అయితే వేస్తున్నారు అందరూ. నువ్వు కూడా వెయ్యి అని చెప్పారు. ఇక్కడ నేను కూడా ఒత్తులు అయితే వేస్తున్నాను. 4-5 రకాల హారతులు అయితే ఇస్తారు కదా, ఏకహారతి, ద్విహారతి, అదే పంచహారతులు అలాంటివి అయితే ఇస్తారు కదా. నాకు వాటి పేర్లు అంత ఇదిగేం తెలియదండి. ఏమైనా తప్పు ఉంటే ఏమనుకోమాకండి, ఎందుకంటే తెలియదు కదా నాకు, అందుకని అయితే సరిగా చెప్పలేకపోతున్నాను వాటి గురించి. ఇంకా హారతులు అన్నీ ఇస్తారు కదా, నేను కూడా ఇంకా అమ్మవారిని తలుచుకుంటూ ఒత్తులు అయితే వేశాను. ఇంకా ఇటు సైడ్ వీటన్నిటికైతే ఒత్తులు వేసేసాను. వాళ్ళు కూడా అన్నీ అయితే వేస్తున్నారు. ఈలోపు పంతులు గారు అయితే మంత్రాలు అయితే చదువుతున్నారు. ఇంక ఇదంతా అయిన తర్వాత ఇంకా కుంకుమ పూజ అయితే స్టార్ట్ అయింది. ఇంకో కుంకుమ పూజ అయితే అయిపోయిన తర్వాత ఇంక మేమందరం బయటకు అయితే వచ్చాము. ఎందుకంటే పూలు కొబ్బరికాయలు అవన్నీ ఇచ్చాం కదా, వాటన్నిటిని అయితే కొట్టి అమ్మవారికి అయితే పూలు అవి పెట్టి అలంకరణ అయితే చేస్తారు. అందుకని మేమందరం బయటకు వచ్చేసాం. తలుపులు అయితే వేసేసారు. ఇంకా అలంకరణ అవన్నీ అయిపోయిన తర్వాత తలుపులు అయితే తీసేసేసి ఇంకా లైట్లు అయితే ఆఫ్ చేశారు. ఎందుకంటే అమ్మవారికి హారతి అయితే ఇవ్వడానికి. మేము ఇందాక ఒత్తులు అయితే వేసాం కదండి, అవన్నీ అయితే ఒకదాని తర్వాత ఒకటి హారతి అయితే ఇస్తున్నారు. ఎంత బాగుందో చూడటానికి. ఎప్పుడైనా లైట్ వెలుతురు కంటే కూడా ఇలాగా
మనకి హారతి ఇచ్చేటప్పుడు ఆ వెలుతురులో చూస్తే ఇంకా బాగా కనిపిస్తారు అమ్మవారు. అసలు నాకైతే చాలా బాగా అనిపించింది. మీరు కూడా చూడండి అసలు ఎంత బాగా అనిపించిందో. పొద్దున వెళ్ళే వాళ్ళకి ఇట్లాగే జరిగిద్ది, ఈవినింగ్ కూడా ఇట్లాగే చేస్తారు పూజ. నాకు ఇంకా పొద్దున కుదరలేదు కాబట్టి ఇప్పుడైతే వెళ్ళాను. పూజ మాత్రం చాలా బాగా జరిగింది. హారతులు కూడా ఎంత నిదానంగా ప్రశాంతంగా ఇస్తున్నారు పూజారి గారు. నిదానంగా ఇస్తున్నారు. ఎంతసేపు చూడవచ్చో చక్కగా హారతులు ఇచ్చిన వెంటనే ఒకదాని తర్వాత ఒకటి మేమందరం హారతి అయితే తీసుకుంటున్నాం. పూజ మాత్రం బాగా జరిగింది. కుంకుమ పూజ కూడా చేశానండి. కుంకుమ పూజ కూడా జరిగింది. మనకి గోత్రనామాలు అవి కూడా చదువుతారు. మనకు కావాలంటే మామూలుగా పూజ కూడా చేస్తారు. అట్లా అయినా కూడా ఇక్కడ అంతా హారతులు అవన్నీ అయితే ఇచ్చేసేస్తుంటే అందరం అయితే దర్శనం అయితే బాగా జరిగింది. మీరు కూడా చూశారు కదా ఎంత బాగా జరిగిందో. ఇంకా అన్ని హారతులు అయితే ఇచ్చేసేసిన తర్వాత లైట్లు అయితే వేశారు. ఇంకా లైట్లు అయితే వేసేసేసిన తర్వాత మన గోత్రనామాలు అవన్నీ అయితే చదివేసేసుకున్న తర్వాత ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ప్రసాదం అయితే తీసుకొని వెళ్ళొచ్చాను అన్నారు. అసలు నేనే 7కి అట్లా వెళ్ళాను. ఇంకా పూజ అయిపోయేసరికి 8:45 అలా అయితే అయ్యింది. కాకపోతే మనం ఎప్పుడో ఒకసారి కదండి. నేనైతే ఎప్పుడో ఇలా పండగలప్పుడు గుడికి వెళ్ళేది. అప్పుడు వెళ్ళినప్పుడు మాత్రం ప్రశాంతంగా అక్కడే ఉండి అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి నామాలు చదువుకుంటా లేకపోతే ఫోన్లో వినుకుంటా అట్లయితే ఉంటాను. పూజ మాత్రం చాలా బాగా అనిపించింది నాకు. ఇంకా ఆ తర్వాత ప్రసాదం అయితే తీసుకున్నాను. ఇంకా ప్రసాదం తీసుకొని ఇంకా నేను మా వారికి అయితే ఫోన్ చేశాను. ఇంకా నాతో పాటు మా పాప కూడా ఉంది గుళ్ళో. పాపం తనకి చాలాసేపు ఉందిగా ఇంటికి వెళ్దామని అడిగింది. ఇంకా అంతలోకి పూజ అయిపోయిన తర్వాత వెళ్దామంటే సరే అని అనింది. ఇంకా ప్రసాదం తీసుకొని ఇంటికైతే వచ్చేసాను. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఆల్రెడీ బియ్యం కడిగి పెట్టేసి వెళ్ళాను ఈవినింగ్కి. మా వారైతే పొయ్యి మీద పెట్టేసేసారంట. అన్నం కూడా వండేశారు. ఇంకా అన్నం అయిపోయింది. ఆల్రెడీ పొద్దున్న చేసిన చిక్కుడుకాయ ఫ్రై అయితే ఉంది. కొంచెం కారపొడి నెయ్యి అలాగే పులిహోర అయితే చేసి అని చెప్పా కదా పొద్దున ప్రసాదంగా, అది కూడా ఉంది. ఇంకా అవైతే వేసుకొని అయితే తింటున్నాం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. అంటే అందరికి వేసేసి ఇస్తున్నాను. ఇంక ఇక్కడైతే ప్లేట్లు అవన్నీ తెస్తున్నాడు మా బాబు. ఇంక ఈవినింగ్ అయితే ఇలా గడిచిపోయింది. పిల్లలకు కూడా హాలిడేసే కాబట్టి పెద్ద హోంవర్క్లు కూడా ఎక్కువ లేవు. వాళ్ళు కూడా ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తున్నారు. ఆట ఆడుకోవడం, మూవీస్ చూడటం అవి. ఇంకా సో అది ఫ్రెండ్స్ ఈరోజుకి ఈ వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.